సంధ్యాదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. పూర్ణచంద్ర కిరణాలతో వింత సోయగాలీనుతుంది. ప్రకృతి వెన్నెల తరంగాల వెల్లువలు భూమి మీదకు తెల్లగా ప్రవహిస్తున్నాయి. తన్మయుడై చూశాడు చోదకుడు. వెన్నెల వెల్గుని చీల్చుకుంటూ కారు హెడ్లైట్ల కాంతి విశాలంగా, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై అందంగా పరుచుకుంటూ ముందుకి సాగిపోతుంది కారు. డ్రైవర్ చూపులు మాత్రం ఎదుటికే కేంద్రీకరింపబడి ఉన్నాయి. తల తిప్పి ఎటూ చూడలేదు. ఆ వేళప్పుడు జనసంచారం కూడా అట్టే లేదు. 1, 2 లారీలు మాత్రం వెళ్ళాయి ఆ దారిని. డ్రైవర్ టైం చూసుకున్నాడు. 9 అయింది. ఆ టాక్సీ సామర్లకోట నుంచి కాకినాడ వెళ్తోంది. త్రోవలో ఒక టాక్సీ ఆగి ఉంది. పక్కన డ్రైవర్ నిలబడి చెయ్యి ఊపుతున్నాడు టాక్సీ ఆపమని. పక్కనే 2 అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఆ డ్రైవర్ తను ఎందుకు టాక్సీ ఆపాలన్నట్టుగా ముందుకు పోనిచ్చి మళ్ళీ అంతలోనే ఏదో ఆలోచించుకున్నాడు. పక్కన 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏమైందో ఏమిటో. ముందుకి పోతున్న టాక్సీ వైపు కోపంగా చూశారు యువతులు. ఎంత స్పీడుగా ముందుకి సాగిందో అంతే స్పీడుగాను రివర్సులో వచ్చి వాళ్ళ ముందు ఆగింది. టాక్సీ డ్రైవర్ విసుగ్గా తల ఇవతలకు పెట్టి ఏమిటి అన్నట్టు చూశాడు. ఆగి ఉన్న టాక్సీ డ్రైవర్ అతనికి విషయం వివరించి చెప్పాడు. కాకినాడ వెళ్తుంటే మధ్య తోవలో టాక్సీ పాడైంది. వీళ్ళని ఆ టాక్సీలో తీసుకువెళ్ళమని చెప్పాడు. అవునండి, ఇంత రాత్రివేళ ఇక్కడ ఎక్కడ ఉంటాం అంది ఓ యువతి ప్రాధేయపడుతున్నట్టుగా. డబ్బు ఎంతైనా సరే ఇచ్చేస్తాను. కాకినాడలో పెళ్ళి ఉంది. మేము త్వరగా వెళ్ళాలి. ఏం తీసుకువెళ్తావా అడిగింది మరో యువతి ఆజ్ఞాపిస్తున్నట్టుగా. ఆ మాట్లాడే తీరు, ఆ అమ్మాయిలో కనిపిస్తున్న దర్పం చూస్తూనే ఆ డ్రైవర్ కళ్ళు చురుగ్గా ఆమె వైపు తిరిగాయి. ఒక్క క్షణం ఆ చీకటిలో అతని కళ్ళు ఆమెను నఖశిఖ పర్యంతం గమనించాయి. ఏం ఆలోచించుకున్నాడో ఏమో సరేనన్నాడు. ఆ యువతులు ఇద్దరూ సంతోషంగా సామాన్లతో పాటు టాక్సీలో కూర్చున్నారు. టాక్సీ బయలుదేరింది. ఉన్నట్టుండి టాక్సీలో లైటు వెలిగింది. డ్రైవర్ ఒకసారి వెనక్కు చూశాడు. ఒక అమ్మాయి చామన ఛాయగా మామూలుగా ఉంది. మరో అమ్మాయి తెల్లగా, నాజూగ్గా, బొమ్మలా కళ్ళు జిగేల్మనిపించేంత అందంగా ఉంది. టాక్సీలో లైటు ఆరిపోయింది. అతను అలా తిరిగి చూడగానే 2 అమ్మాయిల మనసుల్లో గుబుల్ గుబుల్ మనసాగింది. రాత్రివేళ ప్రయాణం. ఈ డ్రైవర్ చూస్తే రౌడీలా ఉన్నాడు. 2 ఆడవాళ్ళు అని ఏ కత్తయినా చూపి వస్తువులు పెట్లు లాక్కుంటే ఆలోచించసాగారు. మంజుల వైజాగ్లో ఎంఏ చదువుతోంది. కాకినాడ స్వంత ఊరు. చిన్న అన్నగారి పెళ్ళి అని బయలుదేరి వచ్చింది. కూడా స్నేహితురాలిని తీసుకువచ్చింది. ఆ అమ్మాయి ఊరు సామర్లకోట. అక్కడ దిగి బస్లో ఎందుకు టాక్సీలో వెళదామని టాక్సీ చేయించుకున్నారు. మధ్యలో డ్రైవర్ మరోసారి వెనుకకు తిరిగి చూసి తల తిప్పేశాడు. హీ సీమ్స్ టు బి ఎ రౌడీ అంది మంజు. ఏమిటి అంటున్నారు? వెంటనే తల తిప్పి చూశాడు. చీకట్లో అతని కళ్ళు తళుక్కున మెరిశాయి. ఏమీ లేదండి. మీ గురించి మాత్రం కాదు అంది రమణి మెల్లగా. మీ పేరు ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అతని దృష్టి మాత్రం ఎదుటికే కేంద్రీకరింపబడి ఉంది. నీకు అనవసరం కటువుగా అంది మంజు. ఆమెకు అతని ప్రవర్తన చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ప్లీజ్ మంజు, కీప్ క్వైట్ టిల్ వీ రీచ్ కాకినాడ. రమణి స్నేహితురాలి చెయ్యి పట్టుకుని బ్రతిమాలుతున్నట్టుగా అంది. ఐ కేర్ ఎ డామ్ వాట్ దిస్ ఫెలో విల్ డూ అంటూ నిర్లక్ష్యంగా తల ఎగరేసి సీటుకు చేరబడింది మంజు. స్టాప్ ఇట్ మంజు, ఇట్స్ ఆల్ రైట్ అంది రమణి కాస్త కోపంగా. వై యు ఆర్ గెటింగ్ సో ఫ్రైటెండ్, వాట్ కెన్ హీ డూ మంజు నిర్లక్ష్యంగా అంది. రమణి ఏదో జవాబు చెప్పేలోగా కారు కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. మంజు సీటుకి వెనక్కి జారపడింది. అలా సడన్గా కారు ఆగగానే నిటారుగా అయింది. రమణి అడిగింది అతన్ని ఏమైంది అంటూ. మీరు కాస్త దిగి తొయ్యాలి అన్నాడు అతను వెనక్కి తిరిగి చూస్తూ. మేమెందుకు తోస్తాం, మేము తొయ్యం మొండిగా కోపంగా అంది మంజు. నాకేం, తెల్లవార్లు ఇలాగే ఉండండి. మీరు ఏదో త్వరగా కాకినాడ చేరుకోవాలన్నారని
అన్నాడు అతను తాపీగా. స్నేహితురాళ్ళు ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. రమణి మంజు చెయ్యి పట్టి నెమ్మదిగా లాగింది. అతనితో మనకి గొడవెందుకన్నట్టు. ఇద్దరూ కార్ డోర్ తెరుచుకుని దిగారు. చీరచెంగు నడుంకి బిగించుకుని, శక్తి అంతా కూడదీసుకుని కారు మెల్లగా తొయ్యసాగారు. చీకటిలో అతని కళ్ళు మంజువైపు చూసి కొంటెగా నవ్వాయి. ఉన్నట్టుండి కారు స్టార్టయి ముందుకి ఉరకటంతో బలం అంతా ఆంచి కారుని తోస్తున్న ఇద్దరు యువతులు తూలి ముందుకు పడబోయి అతి కష్టం మీద పడిపోకుండా ఆపుకున్నారు. అతను చేసిన పనికి మంజుకి చర్రున కోపం వచ్చింది. అతన్ని ఏం చేయలేక మనసులో కలిగిన కోపాన్ని ఒక్క గుటకలో మింగి ఊరుకుంది. కొంచెం ముందుకి పోయి ఆగిన టాక్సీ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లారు ఇద్దరూ. ఇప్పుడు కూర్చోండి అన్నాడు. ఇద్దరూ కారులో కూర్చొని కారు డోర్ విసురుగా మూసి వాళ్ళ కోపాన్ని చూపించారు. అతను అదేం పట్టించుకోలేదు. హుషారుగా ఈల వేస్తూ కార్ డ్రైవ్ చేయసాగాడు. మంజు మనసు కుతకుతలాడసాగింది. కారు కాకినాడ చేరుకుంది. మంజు చెప్పిన అడ్రస్‌కి కారు పోనిచ్చి ఆ ఇంటి ముందు ఆపాడు. నౌకరు గబగబా వచ్చి సామాన్లు లోపలికి పట్టుకెళ్ళాడు. ఎంత అయింది? మంజు కోపంగా అడిగింది. మీ దయ. అసలు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. డ్రైవర్ కళ్ళు కొంటెగా నవ్వాయి. సూటిగా తన కళ్ళల్లోకి గుచ్చి చూస్తున్న అతని చూపులకి కొద్దిగా కలవరపడింది మంజు. మంజు హ్యాండ్ బ్యాగ్ తెరిచి తన చేతికి వచ్చిన డబ్బు ఆ డ్రైవర్ చేతిలో పెట్టింది విసురుగా. అతను ఆ డబ్బుతో పాటు ఆమె చేతిని పిడికిలితో మూశాడు. ఆడపిల్లకు అంత పొగరు పనికిరాదు అంటూ చెయ్యి విడిచిపెట్టేశాడు. రెప్పపాటులో జరిగిన ఈ అనుకోని సంఘటనకు ఆమె బిత్తరపోయింది. ఒక డ్రైవర్ తన చేతిని పట్టుకుంటాడా? పళ్ళు పటపటలాడించింది. ఊ, లోపలికి వెళ్ళండి అంటూ కారు స్టార్ట్ చేశాడు. అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. కారు వెళ్ళిపోయింది. ఆమె ముఖం ఒక్కసారి జేపురించింది. రుసరుసలాడుతూ మనసులో కలిగిన కసిని, కోపాన్ని నడకలో ప్రదర్శిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి 11 గంటలకు మగపెళ్లివారు బస్సు చేయించుకుని 4 గంటలకు విడిదింటికి చేరుకున్నారు. మంజుకి ఒకటే సరదాగా ఉంది. ఆమె ఫ్రెండ్స్‌తో పెళ్లికూతుర్ని చూడడానికి విడిదింటి నుంచి ఆడపెళ్లివారింటికి వెళ్ళింది. తెల్ల ఫారిన్ నైలెక్స్ చీరపై జరీకుట్టు పువ్వులున్న చీర, తెల్ల జాకెట్టు, పొడవు చేతులది వేసుకుంది. పొడవుగా అల్లుకున్న 2 జడలతో అందంగా సుకుమారంగా ఉంది మంజు. మంజుని అందరూ ఎంతో మర్యాదగా చూశారు. కాఫీలు, టిఫిన్లు ఇచ్చారు. కొత్త వాళ్ళ ముందు టిఫిన్లు తినడానికి సిగ్గుపడ్డారు. మంజు వాళ్ళందరి కళ్ళకి తెల్లటి బట్టల్లో రాజహంసలా కనిపించసాగింది. టిఫిన్ తిని, కాఫీలు తాగి చేతులు కడుక్కోవడానికి అందరూ పెరటివైపు వెళ్లారు. పెరట్లో తాటాకులతో వేసిన పాకలా ఉంది. అక్కడ వంటలు అవుతున్నాయి. చాలామంది మగవాళ్ళు వంటల దగ్గర నిలబడి ఉన్నారు. అందరిలో ఒక అతను బాగా పొడవుగా ఉన్నాడు. అతను అటు తిరిగి నిలబడి ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. లాల్చీ పైజామా వేసుకున్నాడు. మంజు చేయి కడుక్కుంటూ అతని వైపు పరీక్షగా చూసింది. ఎవరా అనుకుంటూ మంజు ఫ్రెండ్స్‌తో మెట్లు ఎక్కుతోంది లోపలకు వెళ్ళడానికి. ఎవరో కృష్ణా అంటూ పిలిచారు. మంజు చటుక్కున తల తిప్పి చూసింది. అతను తల తిప్పి చూశాడు ఆ పిలుపుకి. అతన్ని చూస్తూనే కొయ్యబారి నిల్చుండిపోయింది ఆమె. రమణి ఆమెను మోచేత్తో పొడిచి, ఆ రౌడీ డ్రైవర్ కూడా వచ్చాడు అంది రహస్యంగా. ఏడవని మనకేలా అంటూ నిర్లక్ష్యంగా తల ఎగరేసింది పొగరుగా. ఆమెను చూస్తూనే అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. అతని కళ్ళు వింత కాంతితో తళుక్కున మెరిశాయి. మంజు తండ్రి రమణారావు గారు, ఆయన పెద్ద కొడుకు జనార్దనరావు పెళ్లికి హడావుడిగా తిరగసాగారు. తల్లి జగదాంబ, కోడలు సుందరి అందరూ హడావుడిగానే ఉన్నారు. పెళ్లి పందిరి అంతా రంగురంగుల బల్బులతో, మామిడాకుల తోరణాలతో కలకలలాడిపోతోంది. పెళ్ళికొడుకు గోపీనాథ్ పెళ్లి ముస్తాబులో పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. అతని ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్లికూతుర్ని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. మాధవి సిగ్గుతో తల పైకి ఎత్తలేదు. తల దించుకునే కూర్చుంది. మంజు నేరేడు రంగు ఉన్న గద్వాల్ పట్టుచీర,
అదే బోర్డర్‌తో ఉన్న జాకెట్ వేసుకుంది. వదులుగా ఒక జడ వేసుకుంది. చెవులకి ముత్యాల జోకాలు, మెడలో ముత్యాల హారం, చేతి నిండా ముత్యాల గాజులు, ఎడం చేతికి రౌండ్‌గా ఉన్న రిస్ట్ వాచి పెట్టుకుంది. నున్నగా తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళు, చక్రాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, సన్నగా గీత గీసినట్టు ఉన్న కనుబొమ్మలు, వంకీల జుత్తు, దివి నుండి భూకి దిగివచ్చిన అప్సరసలా ఉంది. పెళ్లిపందిరి అంతా చకచకా తిరిగేస్తూ, గలగలా మాట్లాడుతూ, కిలకిలా నవ్వుతూ తిరుగుతున్న ఆ అమ్మాయిపైనే ఉన్నాయి అందరి కళ్ళు. ఈ అమ్మాయి నా కోడలు అయితే ఎంత బాగుండును అనుకున్నారు అబ్బాయిలు గల తల్లిదండ్రులు. ఈ అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండును. ఈ అందాల రాశి ఎవరి భార్య కానున్నదో. పెళ్లికాని యువకుల గుండెల్లో వేడి నిట్టూర్పులు. ఆ అమ్మాయి ఎవరు? పెళ్లికూతురు తరపు వాళ్ళు కొందరు గుసగుసలాడారు. మన మాధవికి ఆడపడుచు అవుతుంది. పెళ్ళికొడుకు చెల్లెలు అని చెప్పుకున్నారు. మంజు చెవిని పడుతున్నా సరిగ్గా వినిపించుకోలేదు. దూరంగా డ్రైవర్ కృష్ణ పందిట్లో తిరుగుతున్నాడు. వచ్చిన వాళ్ళందర్నీ లోపలికి తీసుకువచ్చి కూర్చోబెడుతున్నాడు. కొందరు అతన్ని పలకరిస్తున్నారు. అతను అందరిలో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఎవరికేం కావాలన్నా అతన్నే పలకరిస్తున్నారు. అతను అంతమందిలో తిరుగుతున్నా, మాట్లాడుతున్నా అతని కళ్ళు మంజునే గమనిస్తున్నాయి. మంజు అన్నగారి పక్కన చేరి మెల్లగా ఏమిటో చెప్పింది నవ్వుతూ. గోపీనాథ్ చెల్లెలి మాటలు వింటూనే నవ్వుతూ వధువు వైపు ఓరగా చూడసాగాడు. మంజు అన్నగారి పక్కనే కూర్చుంది. పెళ్ళి అవుతుంటే ఆమె కళ్ళు డ్రైవర్ని ఒక్కంట కనిపెడుతూనే ఉన్నాయి. లాల్చీ పైజామాతో ఉన్నాడు. బట్టలు కాస్త నలిగి ఉన్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్ర లేనట్టు క్రాఫ్ చెదిరి నుదుటిమీద పడుతోంది. అతను మాటమాటికి వేళ్లతో జుత్తుని వెనక్కి తోసుకుంటున్నాడు. అలా ఇద్దరూ ఒకర్ని ఒకరు గమనించటంలో ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకోకపోలేదు. ఆ కళ్ళు కలుసుకున్న క్షణం అతని కళ్ళు కాంతివంతమవటం, ఆమె చెంపలు ఎర్ర గులాబీలు కావటం ఇద్దరూ గ్రహించారు. గోపీనాథ్ మాధవి మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్ళికి వచ్చిన పెద్దలు అంతా వధూవరులపై అక్షింతలు జల్లారు. డ్రైవర్ కృష్ణ కూడా అక్షింతలు జల్లాడు. ఆ జల్లడం వధూవరులపై కాక మంజుపై పడ్డాయి. అది గమనించిన మంజు ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనాల దగ్గర మంజు ఫ్రెండ్స్, గోపీనాథ్ ఫ్రెండ్స్ అంతా కలిసి తెగ అల్లరి చేశారు. ఆ కూర కావాలి, ఈ కూర కావాలి అంటూ పేచీ పెట్టసాగారు. మాధవి అన్నగారు, అతని ఫ్రెండ్స్ వాళ్ళకి కావలసినవి వడ్డించసాగారు. మగ పెళ్లివారు కోరింది ఉరుకులు పరుగుల మీద తెచ్చి వాళ్లకు ఇవ్వసాగారు. ఆడపెళ్లివారు లోలోపల అంతా తెగ విసుక్కున్నారు. ఆ 2 జడల సీత లేదు, ఆ అమ్మాయి చేస్తుంది అంతా అంటూ మగపెళ్లివారిని లోలోపలే తిట్టుకుంటూ గొనుక్కున్నారు వాళ్ళు. మధ్యాహ్న కాఫీలు తాగి బస్సుకు వెళ్ళిపోతున్నారు మగపెళ్లివారు. వెళ్ళిపోతూ ఆఖరిసారిగా వాళ్ళని బాగా ఏడిపించేద్దాం అనుకున్నారు మగపెళ్లివారు. వీళ్ళకి మర్యాదగా కాఫీలు, టిఫిన్ అందివ్వసాగారు. లడ్డు, కారపూస, కాజా పెట్టారు. మంజు, ఆమె ఫ్రెండ్స్, గోపీనాథ్ ఫ్రెండ్స్ అంతా ముఖముఖాలు చూసుకుని ఏకకంఠంతో అన్నారు. జిలేబీ లేని పెళ్ళి ఏమిటి? జిలేబీ పట్రండి అన్నారు. ఆడపెళ్లివారి ముఖాలు వెలవెలబోయాయి. ఎలా ఇంతమందికి జిలేబీలు ఇప్పటికిప్పుడు తేవటం అని. ఆడపిల్ల గలవాళ్ళు లోపల అనుకోసాగారు. మగపెళ్లివారు జిలేబీలకి ముఖం వాచి ఉన్నారు, తెచ్చి పడేయండ్రా అని. మిగతా వాళ్ళు మెల్లగా నవ్వుకుంటున్నారు. అది విన్న మగపెళ్లివారి ముఖాలు ఆవగింజంత అయ్యాయి. రోషంతో ముక్కుపుటాలు ఎగరేశారు. డ్రైవర్ టాక్సీలో వెళ్ళి 10 నిమిషాల్లో 2 బుట్టలతో జిలేబీలు తెచ్చి వాళ్ళకి ప్లేట్లలో ఇచ్చాడు. అందరూ ముఖముఖాలు చూసుకుని కళ్ళతో సైగ చేసుకున్నారు. జిలేబీ నోటితో కొరుకుతూనే థూ అంటూ కింద ఊసి, చేతిలో జిలేబీలు కింద పారేసి, చిచి వెధవ జిలేబీ, నూనె వాసన, ఇలాంటి నిలువ సరుకు తినే కర్మ మనకేమిటి, పోదాం పదండి అంటూ అంతా లేచి వెళ్ళిపోయారు. ఆడపెళ్లివారు నోరు వెళ్ళబట్టి చూస్తుండిపోయారు. అసలు వీళ్ళ ముఖానికి జిలేబీ అంటే తెలుసా? ఎప్పుడైనా తిని ఏడ్చారా? అంటూ వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు. బస్సులో అంతా కూర్చున్నారు. విడిది ఇల్లు అంతా ఖాళీ అయిపోయింది. బస్సు కాసేపటిలో బయలుదేరబోతుంది అనగా మంజుకి హఠాత్తుగా గుర్తు వచ్చింది తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానని. గబగబా బస్సు దిగి విడిదిలోకి వెళ్ళింది. ఆమె తయారై బ్యాగ్ని అందాక గోడ అల్మరాలో ఉంచింది.
వెళ్ళి అల్మరా తెరిచి చూస్తే హ్యాండ్ బ్యాగ్ పెట్టింది పెట్టిన చోటే ఉంది. ఆ బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుంటే గుమ్మం వద్ద అడ్డుగా గుమ్మం పొడవునా నిలబడి ఉన్నాడు డ్రైవర్. ఆ విడిది ఇంట్లో ఒక్క పిట్టా లేదు. అంతా ఖాళీ అయిపోయింది. మంజుకి వళ్ళు మండిపోయింది. అడ్డులే నిర్లక్ష్యంగా తల ఎగరేసి చేతిలో బ్యాగ్ గిరగిరా తిప్పుతూ అంది. అతను మాట్లాడలేదు. సూటిగా ఆమె కళ్ళల్లోకి అలాగే చూడసాగాడు. అతని చూపులకి ఏ మాత్రం నదురు బెదురు లేనట్టుగా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతన్ని అడ్డు లేవమని మళ్ళీ చెప్పింది. అతను పక్కకు తొలగి ఆమెకు దారి ఇచ్చాడు. ఆమె అతను అలా అడ్డు తొలగి దారి ఇవ్వటంతో హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని సేవకుడు దారి చూపిస్తుంటే టీవీగా ముందుకు నడిచే మహారాణిలా వెళ్ళబోయింది. అతని బలిష్టమైన చేయి ఆమె భుజంపై పడి ఆమెను బయటికి వెళ్లకుండా ఆపింది. ఎవరితో అయినా మర్యాద ఇచ్చిపుచ్చుకో అన్నాడు. అనుకోని సంఘటనతో ఆమె తోక తొక్కిన త్రాచులా బుస్సుమంది. ఒళ్ళు తెలియని కోపం కట్టలు తెంచుకుంది. అంతే అతని చెంప మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బతో అతని పట్టు వదిలిపోయింది. దిమ్మరపోయినట్టుగా అయ్యాడు. జాగ్రత్త, నేను ఎవరిని అనుకుంటున్నావు అంది కోపంగా చూస్తూ. ఆఫ్టరాల్ నువ్వు ఒక డ్రైవర్వి, నాకు మర్యాద గురించి చెబుతావా అంటూ విస్విసా నడిచి వెళ్ళిపోయింది. మంజు ఎంఏ పాసయింది. రమణారావు గారు ఆమెకు సంబంధాలు వెతకసాగారు. ఆమెకు ఎంత కట్నం అయినా సరే ఇచ్చి మంచి సంబంధం తేవాలని ఆయన కోరిక. సంవత్సరం 6 మాసాలు గిర్రున తిరిగిపోయాయి. మంజుకి ఇంకా పెళ్లి నిశ్చయం కాలేదు. మాధవి, గోపీనాథ్ కలిసి వైజాగ్ వెళ్ళి వచ్చారు. మాధవి పెత్తల్లి కొడుకు విదేశాల నుంచి వస్తున్నాడని తెలిసి వెళ్ళి చూసి వచ్చారు. వచ్చిన రోజు మాధవి అత్తగారి వద్దకు చేరి విషయం మెల్లగా చెప్పింది. మా అన్నయ్య న్యూయార్క్ నుండి వచ్చాడు. నెల రోజులు ఉండి వెళ్ళిపోతాడు మళ్ళీ. మా పెద్దమ్మ, పెదనాన్నగారు అన్నయ్యకి ఏదైనా సంబంధం కుదిర్చి పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నారు. అక్కడ మరో 2 సంవత్సరాలు ఉండి తిరిగి ఇండియా వచ్చి స్థిరపడిపోతాడని అంటున్నారు. మా అన్నయ్య నా పెళ్లికి వచ్చాడు. వచ్చి వెళ్ళిపోయాడు. ఆ పెళ్లిలో మన మంజుని చూశాడట. మంజుని తప్ప ఎవరినీ చేసుకోను అంటున్నాడు. మా పెద్దమ్మ, పెదనాన్నగారికి అందరికీ ఇష్టమే. మీకు మామయ్య గారికి ఇష్టం అయితే అన్నీ మాట్లాడుకొని ముహూర్తం పెట్టుకోవచ్చు అంది. జగదాంబ కోడలి మాట వింటూనే సంబరపడిపోయింది. గోపీనాథ్ తండ్రితో చెప్పసాగాడు. మన మంజుని వాళ్ళు కోరి అడుగుతున్నారు నాన్నా. పైసా కట్నం వద్దు అంటున్నారు. మా పెదమామగారు మార్కండేశ్వరరావు గారికి చాలా ఆస్తి ఉంది. వైజాగ్లో పెద్ద వ్యాపారస్తులుగా మంచి పేరు ఉంది. మీరు అమ్మ ఊ అనటమే అంటూ. రమణారావు గారు గోపీనాథ్ పెళ్లిలో అతన్ని చూసి ఉండడం వలన మేం చూడకుండా ఎలా అన్న ప్రశ్న రాలేదు ఎవరి నోటి నుంచి. అంతా పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి రోజు చూసుకుని వైజాగ్ నుంచి మార్కండేశ్వరరావు గారు, ఆయన భార్య, మాధవి తల్లిదండ్రులు వచ్చి సంబంధం ఖాయపరుచుకుని ముహూర్తం నిశ్చయించుకుని వెళ్ళిపోయారు. తెలిసిన అమ్మాయే కావటం చేత డాక్టర్ కృష్ణప్రసాద్ పెళ్లిచూపులకి రాలేదు. మంజుకి అతను ఎలా ఉంటాడో చూడలేదు. ఆమె అసలు చూసిన గుర్తులేదు. అందరూ అతన్ని ఎంతగానో పొగిడేస్తున్నారు. మన మంజు అదృష్టం, అందగాడు, బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు భర్తగా లభిస్తున్నాడు అని. మంజు కలల అలల్లో తేలిపోసాగింది. వదినలిద్దరూ హాస్యాలు మొదలుపెట్టసాగారు. మా మంజు మా అన్నగారితో న్యూయార్క్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవ్వరం గుర్తువుండం అంటూ నవ్వుతూ అనసాగారు. సిగ్గు, సంతోషం ముప్పిరిగొనగా అక్కడి నుండి లేడిపిల్లలా చెంగు చెంగున గెంతుతూ లోపలికి పరిగెత్తేది. పెళ్లి వారం రోజులు ఉంది. చాలా దగ్గరగా ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి పనులు చకచకా అయిపోసాగాయి. మంజు ఊహల పల్లకిలో ఊరేగసాగింది. డాక్టర్ కృష్ణప్రసాద్ ఎలా ఉంటాడు అంటూ తన ఊహలకి రూపకల్పన చేస్తూ గడపసాగింది. ఆ వేళ రాత్రి 10:30 గంటలకు పెళ్లి అనగా పెళ్లివారు ఉదయం 9 గంటలకి వైజాగ్ నుండి 2 బస్సుల్లో దిగారు విడిదింట్లో. మగ పెళ్లివారు రావటంతో ఆడపెళ్లివారు కంగారు పడుతూ అన్నీ అందించసాగారు. మాధవి అన్నగారు రమేష్, అతని ఫ్రెండ్స్, కృష్ణప్రసాద్ ఫ్రెండ్స్ ఆడపెళ్లివారిని భోజనాల దగ్గర అది లేదు, ఇది లేదు అని పేచీ పెట్టి వాళ్ళ ప్రాణాలు కొరుక్కు తినేశారు. ఆడపెళ్లివారు లోలోపల తెగ విసుక్కోసాగారు. అబ్బా! ఏం వైజాగ్ వాళ్ళురా బాబూ, ప్రాణాలు తోడేస్తున్నారు. ఆ బెల్ బాటమ్ ప్యాంట్లు, ఆ చొక్కాలు, ఆ గిరజాల జుట్లు ఎలా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎలుగు బంటుల్లా మనస్సుల్లో తిట్టుకున్నారు వాళ్ళకి అందివ్వలేక. మధ్యాహ్నం టిఫిన్ల దగ్గర మిక్చర్, రవ్వ లడ్డు, బాదుషా పెట్టారు.
ఇదేమిటి హల్వా లేదా అంటూ అడిగారు వాళ్ళ మీద డాబు చేస్తూ మగపెళ్లివారు. ఆడపెళ్లివారి ముఖాలు వెల్లవేసినట్లు తెల్లబడ్డాయి. ఎలా ఇప్పటికి ఇప్పుడు హల్వా చేయించడం? మైదా పిండి హల్వా చేయిస్తారేమో, గోధుమ పిండి హల్వా కావాలి అంటూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకున్నారు. ఆడపెళ్లివారికి చెమటలు పట్టేశాయి. వారి మాటలకు లోపలకు పరుగెత్తారు. వాళ్ళలో వాళ్ళు అనుకోసాగారు. వీళ్ళకి వంటల సంగతి కూడా తెలుసురోయ్! కాస్త గోధుమ పిండి వాళ్ళ ముఖాన పోస్తే ఆ హల్వా ఏదో వాళ్ళే కలబెట్టేసుకుంటారు అంటూ లోపల నవ్వుకోసాగారు. అనవసరంగా మనం వంట బ్రాహ్మణుని పిలిపించాం. వీళ్ళే ఒక చెయ్యేసి వంటలన్నీ కానిచ్చేద్దురు. గుసగుసలాడుతూ నవ్వుకున్నారు. అది విన్న మగపెళ్లివారు రోషంతో ముక్కుపుటాలు ఎగరేశారు. ఎంత అవమానం! వాళ్ళ ముఖాలు ఎర్రబడ్డాయి. ఒరేయ్! నెమ్మదిరోయ్! వాళ్ళు వింటారు. గుడ్లగూబల్లా కళ్ళు అన్నీ మనమీదే వాళ్ళకి అన్నారు ఆడపెళ్లివారు లోపల. నెమ్మదిగా హల్వా హోటల్ నుండి తెప్పించి పెట్టారు అందరికీ. ఛ! ముక్కు వాసన! ఇలాంటి హల్వా తినే కర్మ మనకేమిటి? పోదాం పదండి అంటూ లేచిపోయారు టిఫిన్ తినకుండా. మగపెళ్లివారి అల్లరి చూసి మంజు ముఖం చిన్నబోయింది. డాక్టర్ కృష్ణప్రసాద్ పెళ్లి ముస్తాబులో పెళ్లిపీటలపై కూర్చున్నాడు. తెల్లగా, పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా, అందంగా, హుందాగా ఉన్న అతన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. మంజు చాలా అదృష్టవంతురాలు అని అంతా ఒప్పుకున్నారు. కృష్ణప్రసాద్ ఫుల్ సూట్లో, మెడలో పూల హారాలతో, తలకి గులాబీ రంగు తలపాగాతో అందంగా ఉన్నాడు. మంజుని తీసుకువచ్చి అతని పక్కన పీటలపై కూర్చోబెట్టారు. అతని పక్కన బొమ్మలా అందంగా, నాజూగ్గా ఉన్న మంజుని అంతా ముచ్చటగా చూశారు. మంజు సిగ్గుతో ముఖం ఎత్తి అతన్ని చూడలేకపోతోంది. చూడాలని మనసు ఎంత వేగిరి పడుతున్నా కనురెప్పలు సిగ్గుతో బరువుగా క్రిందకు వాలిపోతున్నాయి. మంజు మెడలో 3 ముళ్ళు పడిపోయాయి. తలంబ్రాలు పోసేటప్పుడు ఎలాగో కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళు, పెదవులు కూడా నవ్వుతున్నాయి. అతను చాలా హుషారుగా, సరదాగా ఉన్నాడు. అతని పక్కన మాధవి కూర్చొని అన్నగారి చేత తలంబ్రాలు పోయిస్తోంది. అంతే, ఆమెకు ప్రపంచం అంతా గిర్రున తిరిగిపోసాగింది. వేలాది పిడుగులు ఒక్కుమ్మడిగా శిరసున వర్షించినట్లయింది. ఆనందం అంతా ఆవిరి అయిపోయింది. తన ఊహా సౌధాలన్నీ ఒక్కసారిగా తునాతునకలు అయిపోయాయి. అతను డ్రైవర్ అనుకుని చెంపదెబ్బ కొట్టింది. ఎంత పొరపాటు! అతని మనసులో తనపై ఎంత కక్ష పేర్కొని ఉందో ఆమెకు భయంతో ముచ్చెమటలు పోసేశాయి. తనపై కక్షతో తనని ఇండియాలో వదిలేసి వెళ్ళిపోడు కదా! తన పొగరు అణచడానికే తన మెడలో 3 ముళ్ళు వేయలేదు కదా! ఇంకా సందేహమా? అతను తన గర్వం అణచడానికే ఇలా చేశాడు. భగవంతుడా! నా జీవితం ఇహ ఇంతేనా? జీవితం అంతా కన్నీటితో గడపవలసిందే అన్నమాట. మంజుకి మనస్సులో దుఃఖం ముంచుకు వచ్చింది. భూకంపం లాంటిది ఏదైనా వచ్చి ఈ భూమి బ్రద్దలై తనని భూమాత కడుపులో దాచుకుంటే ఎంత బాగుండును? మనస్సులోనే కుమిలిపోయింది. పెళ్లితంతు ఎలాగో ముగిసిపోయింది. ఆమెకు ఒంటిమీద తెలివి లేదు. మొదటి రాత్రి. మంజు దడదడలాడే గుండెలతో, తడబడే అడుగులతో, కోటి శంకలతో ఆ గదిలో అడుగుపెట్టింది. ఆమె కళ్ళు నీరు క్రమ్మి అంతా అలికేసినట్టు కనబడుతోంది. ఒంట్లో శక్తినంతా ఎవరో లాక్కున్నట్టు నీరసం. కాళ్ళు తేలిపోతున్నాయి. తను ఎదుర్కోబోతున్న పెను తుఫానులు ఊహించుకుంటూ తలుపు దగ్గరే నిలబడిపోయింది. అదో వదనాయి కాలి బ్రొటనవేలు నేలను రాస్తూ నిలబడింది. అతను లేచి వచ్చి తలుపులు గడియ పెట్టాడు. కృష్ణప్రసాద్ మెల్లగా ఆమెను సమీపించాడు. అతను చేరువ అవుతున్న కొద్దీ ఆమె గొంతుక తడి ఆరిపోసాగింది. నిస్సత్తువతో శరీరం ఎలాగో అయిపోతుంది. నరాలు తోడేస్తూ మాట రావడం లేదు. చలిపిడుగు పడినట్టుగా శరీరం గడ్డకట్టుకుపోయింది. మంజూ అంటూ మృదువుగా పిలిచాడు. అతని పిలుపులో అనురాగం స్పష్టమైంది. ఆప్యాయమైన ఆ పిలుపు పన్నీటి జల్లులా తేనె పలుకుల్లా వినిపించింది. మంజూ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ డ్రైవర్ గాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. వీణ్ణి మళ్ళీ అలా చెంపదెబ్బ కొట్టాలా అనా? నవ్వుతూ 2 చేతులతో ఆమెను చుట్టేస్తూ అన్నాడు. మంజు మాట్లాడలేదు. కళ్ళ నీళ్లు సుడులు తిరిగాయి. నన్ను క్షమించండి, మీరు ఎవరో అనుకున్నాను అంది కన్నీళ్లతో. చచా, ఏడుస్తున్నావా? నువ్వు ఇంకా ఎంతో ధైర్యవంతురాలివి అనుకున్నాను. అలా ఏడవకూడదు. ఆప్యాయంగా ఆమె కన్నీరు తుడిచి అక్కున చేర్చుకున్నాడు. నిలబడే శక్తి లేనట్టుగా అతని వక్షస్థలం మీద వాలిపోయింది. నన్ను క్షమించండి, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నాపై నాకే అసహ్యం వేస్తుంది.
మంజు, నిన్ను క్షమించడమేమిటి? తప్పు నాది కూడా ఉంది. నేను న్యూయార్క్ నుండి అమ్మానాన్నగార్లను చూడడానికి వచ్చాను. అంతలో మా చెల్లెలు పెళ్ళని తెలిసి మరో 4 రోజులు ఆగాను. పెళ్ళికి ముందుగా వెళ్ళటం కుదరలేదు. అమ్మా, నాన్న ముందుగా వెళ్ళారు. నేను పని ఉండి తర్వాత బయలుదేరాను. మాకు 3 టాక్సీలు ఉన్నాయి. ఇండియా వచ్చిన నాకు నెమ్మదిగా ఊర్లన్నీ చూసుకుంటూ వెళ్దామని ట్రైన్‌లో వెళ్ళకుండా టాక్సీ తీసుకుని పెళ్ళికి బయలుదేరాను. టాక్సీ నడుపుతున్నాను కాబట్టి టాక్సీ డ్రైవర్‌నే అయిపోయాను. మా ఇంట్లో మా చెల్లెలు పెళ్ళికి ముస్తాబు ఏమిటి అని లాల్చీ పైజామాతో ఉండిపోయాను. నేను ఎవరో నీకు తెలియలేదు. నేను ఓ పెద్ద రౌడీని అనుకున్నావు అంతేనా? అంటూ నవ్వి ఆమె చుబుకం పట్టుకొని మృదువుగా తలపైకి ఎత్తాడు. అతని చూపులతో ఆమె చూపులు కలపలేక ఆమె కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. అన్నట్టు మర్చిపోయాను. ఆనాడు నువ్వు నాకు ఇచ్చిన టాక్సీ ఛార్జీ అంటూ నవ్వుతూ జేబులో నుండి డబ్బు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. నేను న్యూయార్క్ వెళ్ళానన్న మాటే నా మనస్సులో అంతా నీ రూపమే నిండిపోయింది. ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చి నిన్ను నా దాన్నిగా చేసుకుంటానా అని నా మనసు ఉరకలు వేసేది. మనుష్యుల్ని రెచ్చగొట్టే నీ మాటలు, కవ్వించే కళ్ళు మర్చిపోలేక పరుగున వచ్చాను తెలుసా? తెల్లటి పలువరస అందంగా కనిపించేలా నవ్వుతూ అన్నాడు. మంజు చెంపలు కెంపులయ్యాయి సిగ్గుతో. మనసులో పరవళ్ళు తొక్కుతున్న భావాలకి అనుగుణంగా అపూర్వమైన కాంతితో మెరిసిపోతున్న ఆమె వదనాన్ని, మనోజ్ఞమైన ఆమె పెదవుల కదలికను అతనికి కనబడనీయకుండా సిగ్గుతో అతని గుండెలో తలదాచుకుని అతనికి మరింత అతుక్కుపోయింది. అతని బలమైన చేతులు ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాయి. కథ సమాప్తం.